మామూలుగా యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం మనం చూసుకున్నప్పుడు అక్కడ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని వెనకాల ఏం జరిగిందో మనం చెక్ చేసుకుంటే ఇది అరణ్యంలో రాయబడింది. మోషే చనిపోతాడు. మోషే తర్వాత యెహోషువ ఇజ్రాయేలులను నడిపించి తీసుకురావాలి, అరణ్యంలో నుంచి నడిపించి కనాను దేశానికి, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి తీసుకురావాలి. అప్పటికి వాళ్ళు అరణ్యములోనే ఉన్నారు. ఎవరు? 6 లక్షల మంది జనము, యెహోషువ అరణ్యంలోనే ఉన్నారు. ఈ లేఖన భాగం చదివేటప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి అంశం ఏంటి అని అంటే, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం 6వ వచనం. 5వ వచనము 5వ వచనం చదువు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకుండాను. చాలు. అంటే ఇది మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు ఏం చెప్తాడంటే, మోషే చనిపోయాడు, తర్వాత నాయకుడు నువ్వు లేచి ఈ బిడ్డలందరినీ 6 లక్షల జనాన్ని తీసుకొని నువ్వు ఆ దేశానికి వెళ్ళాలా, ఆ బాధ్యత నేను నీకు ఇస్తున్నానని చెబుతూ ఒక మాట అంటాడు. ఏం మాట అంటాడంటే, ఏ మనిషి నీ ఎదుట నీవు బ్రతికి దినములలో ఏ మనిషి, మళ్ళా చదువది ఇప్పుడు నువ్వు చదివింది, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. చాలు. నువ్వు బ్రతికినన్ని రోజులు ఏ మనిషి యెహోషువ నీ ఎదుట నిలబడడు. ఇది దేవుడు ప్రామిస్ చేస్తున్నటువంటి వాగ్దానం. యెహోవా దేవుడు యెహోషువకు ప్రామిస్ చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మనము కొన్నిసార్లు మనుషులను చూసి పారిపోతాం, భయపడి దాంకుంటాం, ఎవరన్నా వస్తే చూసి దాంకుంటాం, మన సమస్యలను చూసి దాంకుంటాం. జబ్బు కొంతమంది నేను అప్పుడప్పుడు న్యూస్ చూస్తూ ఉంటే విపరీతమైన కడుపు నొప్పి తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకుంటారనేది వారానికి 1-2 అన్నా తగులుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఎదురుగా నిలబడి వాళ్ళు గెలవలేరు. ఆ ప్రాబ్లం ఎదుట వీళ్ళు ఓడిపోయి కడుపు నొప్పి ఎదుట చనిపోతారు, మనుషులు ఎదుట పారిపోతారు, ఏ ఊరిలో వదిలిపెట్టి ఇంకొకరికి వెళ్ళిపోతాడు. ఇది ఎలాంటి మాట అని అంటే, అది శక్తి కలిగినటువంటి వాగ్దానం. దేవుడు యెహోషువకు చేసినటువంటి వాగ్దానం. నువ్వు బ్రతికినన్ని రోజులు ఏ మనిషి కానీ, ఏ జబ్బు కానీ, ఏ సమస్య కానీ నీ ఎదుట నిలబడదని దేవుడు యెహోషువకు ప్రామిస్ చేశాడు. దీని బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, వాళ్ళు 40 ఏండ్లు కష్టపడ్డారు అరణ్యంలో. ఆ 40 ఏండ్లు అరణ్యంలో కష్టపడ్డారు. క్రైస్తవ జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, యేసుప్రభుని నమ్ముకున్నాక కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. కాకపోతే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, అవి కొంతకాలమే, అవి కొంతవరకే. సీజన్ అనేది మారుతుంది. ఎందుకు మారుతుందంటే, అరణ్యంలో శ్రమలు తీరిన తర్వాత, 40 సంవత్సరాలు తీరిన తర్వాత తిరిగి ఆ దేశానికి వాళ్ళని దేవుడు ప్రవేశపెడతాడు. వాళ్ళ కట్టనటువంటి ఇండ్లను దేవుడు వాళ్ళ స్వాధీనం చేస్తాడు. వాళ్ళ నాటనటువంటి ద్రాక్ష తోటలను వాళ్ళకి దేవుడు అది ఇస్తాడు, అంజూరపు చెట్లను ఇస్తాడు. అంటే ఏ కష్టం లేకుండా సడన్గా ఒక్కరోజుకి ఇంట్లో ప్రవేశించి ఇంట్లో ఉంటారు. సడన్గా తోటలోకి వెళ్ళి ద్రాక్ష గెలలు తెంపుకొని వస్తారు, అంజూరపు చెట్లు తింటారు, ప్రశాంతంగా ఎవలలు కోసుకొని వస్తారు, రొట్టెలు చేసుకొని తింటారు, ప్రశాంతంగా ఒక్క రోజులే వాళ్ళ జీవితం మారిపోతుంది. ఇది క్రిస్టియన్ లైఫ్. ఇది క్రైస్తవ జీవితం. ఏంటంటే, మన సమస్యలతోనే సతమతం అయిపోవాలి, నాకున్న ప్రాబ్లంతోనే లైఫ్ లాంగ్ నేను ఇలాగే వెళ్ళిపోవాలనుకోవడం అనేది కాదు. దేవుడు అలా చెప్పడు, దేవుడు అలా చేయడు. ఎందుకంటే మన దేవుడు చూస్తూ ఉండేవాడు, చూసే దేవుడు కాబట్టి 40 ఏండ్లు పడ్డ కష్టాలను చూసి ఇక మీకు ఆగిపోయినాయి. ఇక మోషే అరణ్యంలో నడిపించాడు. ఒక యోర్దాను నది అక్కడ వరకు దాటిన తర్వాత ఇంకా ల్యాండ్ స్టార్ట్ అవుతుంది. భూభాగము వాళ్ళకి దేవుడు ప్రామిస్ చేసినటువంటి భూభాగం స్టార్ట్ అవుతుంది. ఇదే మాట దేవుడు మీతో చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, నేను ఎంతకాలము ఈ సమస్యల గుండా వెళ్ళాలి, ఎంతకాలం నాకు ఈ సమస్య, నాకెంతకాలం ఈ శోధన, నాకెంతకాలము ఈ జబ్బు, నాకెంతవరకు నేను దీనిని భరించాలి, నేను ఎన్నాళ్ళు ఇలాగను ప్రార్థన చేయాలని మీరు దేవుడిని అడుగుతున్నారేమో, దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, మీ స్థితి మారబోతుంది. ఇది ప్రవచనాత్మక సందేశం. మీ స్థితి మారబోతుంది. దేవుడు స్పష్టంగా నాతో చెప్పిన మాట నేను మీకు చెబుతున్నాను. ఎందుకంటే సమస్యలు ఎల్లకాలం మనల్ని పట్టి లాగవు, మనల్ని పట్టి పీడించవు. అందుకు మన దేవుడు అనుమతించడు. ఎందుకంటే మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆయనకి మించిన దేవుడు ఇంకొకరు ఎవ్వరూ లేరు. ఆయన చూసే దేవుడు. ఆయన బిడ్డలము కనుక మనం సఫర్ అవ్వడము దేవుడు ఒప్పుకోడు. కొంతవరకే
అనుమతిస్తాడు. కానీ ఎల్లకాలము మనల్ని బాధపడుతూనే ఉండడం, ఎల్లకాలం కష్టాలలోనే పోవడం, ఎల్లకాలం మనం ఇలాగనే ఉండడం అనేది దేవుడు చిత్తము కాదని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మీ జీవితాలను పైకి లేపబోతున్నాడు. ఇది దేవుని చెప్తున్న మాటని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం యెహోషువ గురించి మనము చూసుకుంటున్నట్లయితే, నీ బ్రతిక దినములలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడరని యెహోషువతో చెప్పాడు. ఇది 1వ అధ్యాయంలో. ఇప్పుడు 10వ అధ్యాయము 8వ వచనం. 10వ అధ్యాయం 8వ వచనం. అందులో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏం రాయబడి ఉంటుంది అని అంటే, 10వ అధ్యాయం వచ్చేటప్పటికి అదే యెహోషువ మీదకి 5 మంది రాజులు వస్తారు. ఎంతమంది? 5 మంది రాజులు. ఆ రాజులు ఎవరెవరు అని అంటే, యెరూషలేము రాజు ఒకరు, హెబ్రోను రాజు ఒకరు, లాకీష్ రాజు ఒకరు, ఎగ్లోన్ ఒకరు, ఇంకొక రాజు. 5 మంది రాజులు కట్టగట్టుకొని వచ్చి గిబియోను అనే పట్టణాన్ని మీద దాడి చేసుకున్నప్పుడు, వీళ్ళందరూ వచ్చినప్పుడు గిబియోనీయులు యెహోషువ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా రెడీ అయిపోతాడు ఈయన. దేవుడు ఏం చెప్పాడు? ఏ మనిషిని ఎదుట నిలబడని అని చెప్పినాడు కదా. అంత సైన్యాన్ని అంతా సిద్ధపరచుకొని యెహోషువ ముందుకెళ్తాడు. ముందుకెళ్తున్న మూమెంట్లో సడన్గా దేవుడు మాట్లాడతాడు. 10వ అధ్యాయం 8వ వచనంలో ఏం మాట్లాడతాడని అంటే, అదే మాట మళ్ళా చెప్తాడు. చదవండి అది. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలబడు. ఎవరు వాళ్ళు? ఎవరు అని అంటే మనం ఒక్కసారి 22వ వచనం చదువు. 10వ అధ్యాయం 22. 10వ అధ్యాయం 22. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను ఎవరు? ఆ 5 మంది రాజులు నీ ఎదుట నిలబడరు. 1వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? మోషే చనిపోయిన వెంటనే, యెహోషువ నువ్వు బతికిన రోజుల్లో ఏ మనిషి ఏ ప్రాబ్లం నిలబడదు. 10వ అధ్యాయం వచ్చేటప్పటికి, సమస్య వచ్చేటప్పటికి మాట ఇచ్చాడు కదా దేవుడు. ప్రాబ్లం వచ్చినప్పటికీ మర్చిపోతాడా? మర్చిపోడు. బాగా గమనిస్తే 5 మంది రాజులు ఆయన మీదకి వచ్చినప్పటికీ, మోషే కాలంలో 5 మంది రాజులు ఎప్పుడు రాలే. మొట్టమొదటిసారి 5 మందిలు కలుపుకొని ఒక్కసారిగా రావడం, ఇజ్రాయేలీల మీదకి ఒక్కసారిగా రావడం, అది మొట్టమొదటిసారి జరిగిన కార్యం అది. అంతమంది ఒక్కసారిగా మీదకి వచ్చేసేటప్పటికి దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను ప్రామిస్ చేశాను కదా, నేను నా మాట నేను నిలబెట్టుకుంటా. అదే మీతో చెప్తున్నాడు దేవుడు. మీకు నేను గత కాలంలో ఏదైతే మీతో నేను మాట్లాడి మీకు తోడుంటానని మీకు నేను చెప్పి ఉంటున్నానో, గట్టెక్కిస్తానని చెప్పి ఉంటున్నానో, నా మాట మీద నేను నిలబడి, సమస్యలు కూడా మీరు వెళ్తున్నారేమో కానీ ఈ సమస్య ఈ రోజుతో ఆడికి ఆగిపోతుందని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక వచనం చదువు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలోనే 2వ భాగం చదువు. నీ బ్రతిక దినములలో ఏ మనుషుడు నిలబడడు అనేది మనం చూసుకున్నాం. దీని తర్వాత ఏముంది? నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. దీనిని మనం చాలు. నేను మోషేకు తోడయున్నట్టు, మోషేకు ఎలాగ తోడయున్నాడు? ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, విపరీతమైన కార్యాలు చేశాడు. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే, దేవుడు మోషేకు మాత్రమే తోడుగా ఉన్నాడా? యెహోషువకు తోడుగా ఉన్నాడని చెప్తున్నాడు కదా. మన గురించి ఏంటి? వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్? మన గురించి దేవుడు ఏం చెబుతున్నాడు? మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ మనకి ఏం రాయబడి ఉంటుందని అంటే, దేవుడంట ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నానని ప్రభువు మనకు ప్రామిస్ చేశాడు. తీసిన వాళ్ళు చదవండి అది. 28, 20వ వచనం. ఆమేన్. యుగ సమాప్తి వరకు సదాకాలము, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను. లేఖనం ఏం చెప్తుందంటే, దేవుడు మనతో ఉన్నాడనేటువంటి లేఖనం బహు స్పష్టంగా చెప్తుంది. దీనిని గురించి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. అందులో కూడా ఏముంటుందంటే, నేను ఆదరణకర్తను పంపుతాను, పరిశుద్ధాత్మను పంపుతాను, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. ఏం చెప్తుంది వాక్యము? ఆయన మీతో ఉంటాడు,
మీలో ఉంటాడు. ఆయన మీలో ఉన్నప్పుడు నీ ప్రతి ఆలోచనలో ఆయన ఉంటాడు, నీ ప్రతి తలంపులో ఆయన ఉంటాడు. నువ్వు నిద్రపోతున్నప్పుడు కలలలో దయ్యాలు నీ మీదకు వస్తాయి కదా, అవి కూడా రాకుండా నీ కలలలో కూడా దేవుడు నీకు తోడుండి ఆ దయ్యాలను వెళ్ళగొడతాడు. మన నీడకు ఎలాగ మనల్ని విడిచిపెట్టకుండా ఉంటుందో మన లోపల మన ఆత్మలో ఆత్మ అయి ఆయన ఉంటాడని లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి ఆయన మనలో ఉండాలి అని అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. మనం ఏం చేయాలంటే, దేవా నీ ఆత్మతో నన్ను నింపు, పరిశుద్ధాత్మతో నన్ను నింపు. అప్పుడు ఆయన మన లోపల ఉంటాడు. మన పరిశుద్ధాత్మ చేత నింపబడుకున్నామంటే ఆయన మనతో ఉంటాడు, బయట ఉంటాడు. మనతో అంటే బయట ఉంటాడు. మనం ఏదన్నా పొరపాట్లు చేసినప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు చెడ్డు తలంపు తలంచనా కూడా పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడు, నిద్ర రానివ్వడు. ఆ తలంపును దేవుని సన్నిధిలో ఒప్పుకునేటట్టు వరకు కూడా నిద్ర రానివ్వడు. ఎందుకంటే ఆయన మన ఆలోచనలో ఆలోచన అయి ఉంటున్నాడు, మన ఆత్మలో ఆత్మ అయి కలిసిపోయి ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, దేవుని మూలంగా పుట్టినటువంటి వాళ్ళు దేవుని బీజం వాళ్ళలో నిలిచి ఉంటుంది కనుక వాడు పాపము చెయ్యజాలడని యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు స్పష్టంగా రాయబడింది. అంటే పాపం అనేది చెయ్యనటువంటి లెవెల్కి పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ప్రవేశించి మన ఆత్మలో ఆత్మై, మన ఆలోచనై, మన ప్రాణంలో ప్రాణమై ఆయన మనలో జీవిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉన్నాడంటే ఎలా తోడుగా ఉన్నాడంటే, దేవుని ఆత్మను మనము పొందితేనే ఆయన తోడుగా ఉంటాడు. దేవా నీ ఆత్మ చేత నన్ను నింపు అని మనము దేవుణ్ణి అడగాల్సినటువంటి వారమై మనం ఉంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ భాగం చదవండి. 6వ వచనం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. 5లో ఏముంది? నీవు బ్రతిక దినములలో ఏ మనిషి నీ ఎదుట నిలబడని చూసుకున్నాము. మోషేకి తోడై ఉంటున్నట్లు నేను నీకు తోడై ఉన్నాననేది చూసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. చాలు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. ఇది 6వ వచనంలో భాగం అన్నమాట. నిన్ను ఇడువను నిన్ను ఎడబాయనని మనం ఈ లేఖనాన్ని మనం ఒక్కసారి డీప్గా ఆలోచన చేస్తే దీంట్లో ఒక మర్మం ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం ఏముంటుంది? నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని అంటే, దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి, దేవునిలో బలంగా ఉన్నటువంటి వ్యక్తి పోయి సడన్గా బార్ షాప్లోకి పోయి సారాయి తాగినాడనంటే దేవుడు వాళ్ళలో ఉంటాడా? ఉండడు. వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇదే ఒక దైవ సేవకునికి జరిగింది. ఎవరికి జరిగిందంటే, సంసోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడని అంటే, ఒక ఆమె మాయలో పడిపోయి వ్యభిచారంలో పడిపోయి ఆయన నాజీరు వ్రతం పుట్టినప్పటి నుంచి ఎంట్రుకలు మంగళకత్తి ఎంట్రుకలు రాలే. ఆయన ఆమె మత్తులో పడి దేవుని కన్నా ఎక్కువగా, దేవుని శక్తి కన్నా ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడి కన్నా ఎక్కువగా దెలీలాను ప్రేమించి ఆమె సీక్రెట్ని, పరిశుద్ధాత్మ సీక్రెట్ని చెప్పాడు. కాబట్టి అంటే అర్థం ఏంటనంటే, పరిశుద్ధాత్ముడా నువ్వు నాకు వద్దు, నాకు దెలీలానే కావాలని అర్థం. అది ఆదాము చేసిన పొరపాటు కూడా అదే. దేవుడా నీ మాట నాకు వద్దు, నా భార్య మాటే కావాలి. నీవు నా మాట కాదని నీ భార్య మాట విని పండు తిన్నావు. అదే మాట ఆదికాండంలో రాయబడింది. నా మాట కాదని నీ భార్య మాట విని దేవుడు అదే మాట కోడ్ చేస్తాడు. దేవుని మాట కన్నా ఎక్కువగా ఆదాము వాళ్ళ భార్యను ప్రేమించాడు. సంసోను కూడా దేవుని కన్నా, పరిశుద్ధాత్మ దేవుడి కన్నా ఎక్కువగా దెలీలాను ప్రేమించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎడబాసాడు. ఇప్పుడు చదవండి, అది 16-20 చదవండి. ఆమె సంసోను ఫిలిష్తీయుల నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజుమ్ము పొందిననుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అయితే యెహోవా తనను ఎడబాసనని తనకు తెలియలేదు. ఇప్పుడు యెహోషువకు దేవుడేం వాగ్దానం చేశాడు? యెహోషువా నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను. కానీ అక్కడ ఏం జరిగింది? సంసోనికి ఎడబాసి వెళ్ళిపోయినాడు. ఆయన ఎడబాసి వెళ్ళిపోయిన సంగతి ఆయనకు పెద్ద ఆయన మందిరం అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్ మందిరం. అలాంటి మందిరం నేను ఎక్కడా చూడలే. అద్భుతమైన మందిరం. ఆయన దగ్గరికి
అన్న మేమంతా మోకరించినప్పుడు చెప్తూ ఇదే మాట అన్నాడు. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడతారు, మీకు తెలుస్తుంది. చేతులు ఊగడం, కొందరు తప్పట్లు తట్టడం, భాషలు మాట్లాడడం, దర్శనాలు, కళలన్నీ వస్తుంది. అయితే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మీకు తెలియదన్నాడు. ఈ మాటలు చెప్పాడు ఆయన. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు చూడండి, ఎప్పుడు వెళ్ళిపోయినాడు కూడా మీకు తెలియదు. ఇదే సంసోనుకు జరిగింది. ఇదే మర్మాన్ని మేమందరం అక్కడ మోకరించి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇదే మాట చెప్పాడు. నేను నిన్ను యెహోషువ, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అంటే అర్థం ఏంటంటే ఒక మర్మం, సీక్రెట్ దాంట్లో హైడ్ అయ్యి ఉంది, దాంకొని ఉంది. దేవుడు బలవంతుడైన సంసోనును ఎడబాశాడు, కానీ యెహోషువ నేను నిన్ను ఎడబాయను అంటున్నాడు. అంటే దాని యొక్క మర్మం ఏంటి అని అంటే, యెహోషువ నిన్ను నేను పాపములో పడనివ్వననేటువంటి అర్థం అది. నిన్ను నేను పాపము చేయనీయను అనేటువంటి అర్థం. పాపం చేస్తే వెళ్ళిపోతాడు. సంసోను పాపం చేశాడు కాబట్టి వెళ్ళిపోయాడు. నేను నిన్ను పాపములోగా పడనివ్వను. లేఖనాలు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. దీని గురించి ఆదికాండము 20వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము భార్యను ఒక రాజు, అబీమెలెకు రాజు తీసుకుని వెళ్ళి అంతఃపురంలో పెట్టుకుంటాడు ఆయన భార్యగా చేసుకోవడానికి. ఆ సందర్భంలో ఆ రాజుతో దేవుడు ఏం చెప్తాడంటే, అబీమెలెకు రాజా, నేను నిన్ను శారాను ముట్టనీయలేదు, ఆమెను నిన్ను పెళ్లి చేసుకోనీయలేదు, ఆమె నిన్ను నేను తాకనివ్వలేదు, నేను అనుమతించలేదు. చదవండి, అది 20వ అధ్యాయం 6వ వచనం. అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించుదును. నేను నిన్ను నాకు విరోధముగా పాపము చేయకుండానట్లు నేను నిన్ను అడ్డగించి తిని. లేఖనాలు చెప్తున్నాయి. కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు, ప్రవ్వా దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడు. దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు. భక్తులు కీర్తన గ్రంథంలో అక్కడక్కడ చేస్తే ప్రార్థనలు ఏంటంటే, ప్రవ్వా పాపములో నన్ను పడకుండా కాపాడు. యేసు ప్రభు అంతటి వాడే తండ్రి, శోధనలో పడకుండా దుష్టు నుంచి వీళ్ళని కాపాడని ప్రార్థన చేశాడు. శోధనలో పడితే పాపంలో పడిపోతారు. అర్థమవుతుందా? శోధనలో ప్రవేశించకుండా మనం మెలకగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు విని శోధన నుంచి తప్పిస్తాడు. అంటే పాపము చేయకుండా మనల్ని కాపాడతాడు. పాపము చెయ్యకుండా కాపాడగలిగేటువంటి ఒక ఉన్నత స్థితి ఒకటి ఉంది, ఒక వరం ఉంది. అది ఏంటనంటే, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అంటే నువ్వు పాపం చేస్తే దేవుడు ఉండడు. పాపం చేయనటువంటి స్థితికి యెహోషువని దేవుడు తీసుకొని వస్తాడు. వాళ్ళను మాత్రమే కాదు, దేవుని ఆత్మ పొందినటువంటి మనకు కూడా ఆ కృపను దేవుడు అనుగ్రహించాడు. ఎందుకనంటే ఆత్మ వలన శుద్ధి పొందిన వారికి శుభమని చెప్పి రాయినదని 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలలో అక్కడ మనకు రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ వలన మనం శుద్ధి పొందిన తర్వాత మనము పాపము చెయ్యము. పాపము చెయ్యనివ్వడు, దేవుడే చేయనివ్వడు. అర్థమవుతుందా? తాగడానికి వెళ్ళి నువ్వు బాటలు పట్టుకున్నా నీ చేతులు గడ పదిరిపోతుంది, నీకు అంత కాళ్ళు చేతులు పదిరిపోతుంది. దేవుని ఆత్మ పాపము చెయ్యనివ్వడు. ఆ స్థితికి అనేకులను తీసుకొని వచ్చాడు, మనల్ని కూడా తీసుకొని వస్తాడు. మనం ఏం చేయాలంటే, ప్రవ్వా నీ ఆత్మచేత నన్ను నింపు అనేటువంటి ఆ ప్రార్థనను మనం చేయాల్సినటువంటి వారమై మనం ఉంటున్నాము. ఇప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నెక్స్ట్ భాగం చదవండి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు, ఇదే లేఖన భాగాన్ని చూస్తే ధైర్యము అని అంటే, ఎప్పుడు మనం ధైర్యంగా ఉండాలంటే మన చుట్టూ చీకటి, మన చుట్టూ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు భయం కలుగుతుంది. అయితే అలాంటి సందర్భాలలో మనం కన్నులెత్తి మనం దేవుణ్ణే చూడాలి. దేవుణ్ణే మనం ఎప్పుడైతే చూస్తామో దేవుని వాగ్దానాలను మనం చూడాలి. పేతురు, ప్రవ్వా నువ్వే అయితే నీళ్ళలో నడుస్తున్నావు కదా, నువ్వు యేసు ప్రభువే అయితే నేను కూడా నడుస్తానంటే రా అని అంటాడు. నడుస్తాడు, ప్రభువుని చూస్తానే నడుస్తాడు. అయితే ఒక్కసారి కళ్ళు ఇలా పక్కకు తీసిన వెంటనే, తుఫాను వెన్ను చూసిన వెంటనే మునిగిపోతాడు. ప్రభువు కళ్ళతో చూసినప్పుడు, దేవుని మాటను ఇలాగ చూసినప్పుడు సమస్యలలో సముద్రంలో నడవగలనాడు. మనము కూడా దేవుని వాగ్దానాలను, దేవుని మాటలను, దేవుణ్ణే మనం చూసినప్పుడు సమస్యలను మనల్ని పట్టి లాగవు, కష్టాలు మనల్ని లాగవు, మనకున్న సమస్యలు మనల్ని లాగవు, మనల్ని ముంచవు. అయితే ఎప్పుడు మనం మునిగిపోతామంటే, మనం దేవుని చూడడం ఆపినప్పుడే మనం మునిగిపోతాం. దేవుని చూడడము
మనం ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో, ప్రార్థన చేయడం ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడు మనం నీళ్ళల్లో మునిగిపోతాం, కష్టాలలో మునిగిపోతాం. మనం అట్లాగన ఉండకూడదు. మనం ఏం చేయాలనంటే మనం ఎప్పుడూ దేవుణ్ణే చూడాలి. ఎందుకంటే మనం లోకం అనే సముద్రంలో నడుస్తున్నాం. లోకం అనే సముద్రంలో ఎప్పుడు ఏ సమస్య వస్తుందో మనకు తెలియదు. అందుకే యేసుప్రభు ఒక మాట ప్రార్థన చేస్తూ చివరి ప్రార్థనలో యేసుప్రభు ఏమంటాడంటే, తండ్రి వీళ్ళని కాపాడు, దుష్టుల నుంచి కాపాడు, లోకంలో నుంచి తీసుకోపోవని నేను ప్రార్థన చేయడంలే. అంటే తెలుసు యేసుప్రభుకి ఈ లోకం ఎలాంటిదే తెలుసు. మనము గొర్రెలము, మన చుట్టూ తోడేళ్ళు ఉన్నాయని తెలుసు, మన చుట్టూ దయ్యాలు సమస్యలు ఉన్నాయని మనకు దేవునికి తెలుసు. కాబట్టి ఈ సమస్యలలో దేవుడు మనకు సహాయం చేయగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు. కాబట్టి మనం చేయగలిగిన మన కన్నులను దేవుని తట్టే ఎత్తాల. అప్పుడు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. అయితే ఇదే యెహోషువనే ధైర్యం పొందుకుంటాడు, శక్తిని పొందుకుంటాడు. ధైర్యాన్ని శక్తిని పొందుకున్నప్పుడు ఇదే ధైర్యాన్ని ఇతరులకు ఇస్తాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 24, 25. అందులో ఏముంటుందని అంటే, ఈ 5 మంది రాజులు ఉంటారు కదా, 5 మంది రాజులు పారిపోయి ఒక గుహ లోపలికి దూరి వాళ్ళు దాంకుంటారు. గుహ లోపలికి దూరి దాంకుంటారు. ఆ గుహ లోపల నుంచి యెహోషువ ఆ 5 మంది రాజులను పట్టి లాక్కొని వచ్చి బయట పెట్టి వాళ్ళని కింద వేసి, ఇజ్రాయేలీల పెద్దలను, యుద్ధం చేసే పెద్దలను, సైన్యాధిపతులను, యుద్ధమాడే పెద్దలను పిలిచి మీరు రండి అని అంటాడు. మీరు రండి అని చెప్పి భయపడగాకండి, మీరు వచ్చి మీ కాళ్ళను వాళ్ళ మెడల మీద వేయండి. వాళ్ళ కింద పడేసి ఉంటాడు 5 మంది రాజుని. మీ కాళ్ళు ఎత్తి వాళ్ళ పీకల మీద పెట్టండి, మీరు భయపడగాకండి. మీరు ఎవరితో యుద్ధం చేస్తారో వాళ్ళందరికీ ఇదే గతి పడుతుంది. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? యెహోషువ యుద్ధం చేసే యుద్ధ అధిపతులతో చెబుతున్నాడు, దేవుడు కాదు. అంటే యెహోషువకి ఏముంది? ధైర్యము ఆయనలో నుంచి పొంగి పొరలి పారి ప్రవహిస్తుంది. కానీ మొదటి అధ్యాయంలో ఆయనకు భయంగా ఉండింది. ఆయనకి దేవుడు ధైర్యాన్ని ఇచ్చేతలకి ఆ ధైర్యాన్ని ఆయన తీసుకొని ఇతరులకు ఇస్తున్నాడు. ఇప్పుడు చదవండి ఆ లేఖనం. అది వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇజ్రాయేలీలందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధులను అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములను ఉంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. ఇదే జరగబోతుంది. ఇది ఏ సమస్య అయినా కూడా ఆ సమస్య పైన మీ పాదాలు ఉంటాయి. గుర్తుంచుకోండి. రాజులు యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, ఎగ్లోను రాజు, ఎక్లేష్ రాజు, ఇంకొక శక్తి కలిగిన 5 మంది అమ్మోని రాజులు. వాళ్ళు మామూలు రాజులు కాదు. వాళ్ళు యెరూషలేము రాజు అంటే, యెరూషలేము అంటే గొప్ప పట్టణం. అది అంత శక్తి కలిగిన రాజుల మెడల పైన వాళ్ళ పాదాలు ఉంచాడు. అర్థమవుతుందా? సముద్రం అంటే మామూలుది కాదు. పేతురు పాదాలు ఉంచాడు. పేతురు పాదాలు ఉంచి నడిచాడు. మన సమస్యలు ఏవి అయినా కూడా ఆ సమస్యల పైన మన పాదాలను దేవుడు నిలుపుతాడు. మీరు నమ్మండి. ఎందుకంటే ఇదిగో సాతానుడు మెరుపు వలె పైనుంచి పడడం నేను చూస్తున్నాను. అయితే సర్పాన్ని తొక్కుటకు మీ మీద నేను అధికారం ఇచ్చుంటున్నాను. తేళ్లను తొక్కుటకు మీకు నేను అధికారం ఇచ్చుంటున్నాను. ఏది మీకెంత మాత్రము హాని చెయ్యదు. ఎవ్వరు మీకు ఎంత మాత్రం హాని చెయ్యరు. ఏ జబ్బు మీకు ఎంత మాత్రం హాని చెయ్యదు. మన పాదాలు ఎప్పుడు కూడా సమస్యల పైన వేసి తొక్కుతాం. ఇవి లేఖనాలు చెబుతున్నాయి. ఇవి మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది దేని కిందకు వస్తుందని అంటే 6వ భాగంలో ఉన్నటువంటి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నువ్వు ధైర్యం కలిగి ధైర్యం చేత నింపుకొని అనేకులకు నువ్వు ధైర్యాన్ని ఇవ్వాల. యెహోషువకు మొదటి అధ్యాయంలో ధైర్యం లేదు, కానీ 10వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన ధైర్యం కలిగి అటువంటి శక్తి కలిగిన కార్యాలు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే 5 మంది రాజులు వస్తున్నారనంటేనే సర్రని యోధులను పిలిచేసి రెడీ అవుతాడు ఆయన.
ఆయన రెడీ అయిన మూమెంట్లో దేవుడు సడన్గా మాట్లాడి భయపడొద్దని మళ్ళీ ధైర్యం చెప్తాడు. కొంతమంది రాజులను గమనిస్తే ప్రభువా చుట్టుకోనున్నారు సైన్యము, నేనేం చేసేది, పోవాలా వద్దా, దేవుని యుద్ధ విచారణ చేయడం అలాగే చేసేవాళ్ళు కొంతమంది రాజులు. యెహోషువకు ధైర్యం అనే వరం ఆపరేట్ చేయబడి ఫ్లో అవుతూ ఉండింది కాబట్టి, అధికమైపోతుంది కాబట్టి సమస్య వస్తానే దాని మీదకు దూకి ముందుకెళ్ళాడు. దాని మీదకు సమస్యను పట్టి తొక్కివేయడానికి ఆయన దూకి ముందు వెళ్తున్నప్పుడు దేవుడు వెంటనే మాట్లాడి భయపడద్దని చెప్తాడు. ఆ యుద్ధము కూడా యెహోవాదే. వాళ్ళు యుద్ధం ఆడి చంపిన వాళ్ళకన్నా కూడా ఆ వడగంలో పడి చంపిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారని 10వ అధ్యాయంలో క్లియర్గా రాయబడింది. 10వ అధ్యాయం యెహోషువ 10వ అధ్యాయంలో క్లియర్గా, అంటే వడగండ్లు ఎవరు వేశారు, యెహోవా కలవర పెట్టినను రాయబడింది. అక్కడ దేవుడే యుద్ధం చేశాడు. మీరు పోరాడుతున్నటువంటి ఆ జబ్బుతో దేవుడే యుద్ధం చేసేది, మీరు కాదు. మీకున్నటువంటి అప్పులతో, మీకున్న సమస్యలతో, మీకున్న కష్టాలతో పోరాడేది ఎవరు అని అంటే దేవుడే పోరాడతారు. అయితే మీరేం చేయాలనంటే దేవుణ్ణి చూడండి, దేవునికి ప్రార్థన చేయండి, దేవుడి మీద భారం వేయండి. లేఖనం ఏం చెప్తుంది అంటే మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు చింతపడితే ఏమొస్తుంది, మూరడెత్తు కాలేరు. మీరు చింతపడితే మీకు బీపీ, షుగర్ ఇవి వస్తాయి. అర్థమవుతుందా? చింతపడితే మీ బాధలు చెప్పుకున్నారంటే మీ బాధలు విని వాళ్ళు కూడా బాధలో మునిగిపోతారు. మీరు ఏ బాధను పెట్టుకొని ఉంటారో ఆ బాధ మీరు నోరారా విప్పి చెప్తే మీకు తెలీదు. సైకాలజికల్ సంబంధంగా స్పిరిచువల్ ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలీదు. ఆ బాధ మొత్తం పాస్టర్ గారు కూడా మనకు చెప్పేది అదే, చెప్పకూడదు. సమస్యలు చెప్పుకుంటే అవి జాస్తి అవుతాయి. మనం దేవునికి ఒక్కనికే చెప్పుకున్నప్పుడు అవి తొలగిపోతాయి. దేవుడు మీ భారం అంతా నా మీద వేయమని అంటున్నాడు కాబట్టి ఆయన మీద మనం భారం వేసినప్పుడు ఏం జరుగుతుందనంటే మన సమస్త సమస్యలను ఆయన జవాబు యేసు ప్రభు ఒక్కడే. ఇది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి వారమే మనం ఉంటున్నాము. ఇప్పుడు అదే 6వ వచనంలో నెక్స్ట్ లేఖన భాగం ఏముంది, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అంటే అర్థం ఏంటి అని అంటే వాగ్దాన నెరవేర్పు. యెహోషువ నువ్వు ఈ ప్రజలను తీసుకొని వాళ్లకు ఆ దేశంలోకి తీసుకెళ్తావు, నిశ్చయముగా నువ్వు తీసుకెళ్తావు. మోషే అయితే మోషే నేను అనుమతించను, నువ్వు అరణ్యంలో ఇక్కడే పిస్కా కొండ పైన ఎక్కి దూరం నుంచి చూడు, ఇక్కడే చనిపో, కొండపైన చనిపో, ఆ దేశంలో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోనని దేవుడు అలా చేశాడు. నిశ్చయముగా వాగ్దానము పితరులతో అబ్రహాముతో ఏం చెప్పాడు దేవుడు, అబ్రహాముతో నీ పిల్లలకి ఇది ఇస్తాను రమ్మన్నాడు. ఎన్ని తరతరాల వాగ్దాన భూమి ఎవరు స్వాధీనమైంది, ఎవరి ద్వారా జరుగుతుంది అని అంటే యెహోషువ ద్వారా జరిగింది. ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే తరతరాలతో ప్రవచనాలు ఉన్నాయి. ఏంది, ఇదిగో అన్యజనులు నీ వెలుగు యొద్దకు వస్తారని యేసుప్రభు 8 రోజుల పిల్లల్ని ఎత్తుకొని ఆయన సమయోను అనే ప్రవక్త ప్రవచించాడు. చిన్న 8 రోజుల బాబుని యేసుప్రభుని యెరూషలేములో ఆ గుడిలో ఎత్తుకొని, దేవాలయంలో ఎత్తుకొని అన్యజనులకు వెలుగుగా ఈ బాబుని నిలబెట్టాడు. ఆ బాబు ఎవరు, యేసుప్రభు. అన్యజనులు అంటే ఎవరు, ఇజ్రాయెల్ దేశం కాకుండా మిగిలిన దేశాలన్నీ మనది భారతదేశం ఇండియా కాబట్టి మనకు వెలుగు యేసుప్రభు. అమెరికా కూడా అన్యజనుల దేశమే, వాళ్లకు ఎవరు వెలుగు, యేసుప్రభువే. అంటే అన్యజనులకు వెలుగు ప్రకటించబడుతుందని పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచనం చేశారు. ఆ భారం ఇప్పుడు మన మీద ఉంది. ఏ భారము, యేసుక్రీస్తు అనే వెలుగును ఇతరులకు, యేసుప్రభు నమ్మని వాళ్లకు తెలియజెప్పేటువంటి భారం ఎవరిపైన ఉంది, మన మీద ఉంది. యెహోషువ ఎలాగున ఆ దేశానికి తీసుకొని వచ్చాడో మనము కూడా ఏం చేయాలంటే ప్రజలను దేవుని రాజ్యంలోనికి మనం తీసుకొని రావాలి. ఎందుకు అని అంటే నిశ్చయముగా నువ్వు తీసుకొని వస్తావని యెహోషువ చెప్పాడు. ఇప్పుడు అక్క కష్టపడి అనేకులను తీసుకొని వస్తుంది ప్రార్థనకు. అంటే అర్థం ఏంటి, ఆమె ఒక యెహోషువ. అర్థమవుతుందా? నువ్వు ఎవరినన్నా కొత్త వ్యక్తిని ప్రార్థనకు నువ్వు నడిపిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక యెహోషువ. వాగ్దానం అబ్రహాముకు ఎలాగని చేశాడో దేవుడు ఆ దేశానికి యెహోషువ 6 లక్షల మందిని ఎలాగని తీసుకొని వచ్చాడో పాత నిబంధన అంతా ప్రవచనాలు ఉన్నాయి. ఏది, ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది అంటే
దేవుని రాజ్యంలోనికి మనల్ని స్వాధీనం చేయడం అనేది కూడా అంతకన్నా గొప్ప శక్తి కలిగినది ఇది. నువ్వు ఒక యెహోషువ అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఒకరిని రక్షిస్తే పరలోకానికి నువ్వు చేర్చినటువంటి వాళ్ళు. యెహోషువ మీద ఏ ఆశీర్వాదం ఉంటుందో అంతకన్నా రెట్టింపైన ఆశీర్వాదం నీ మీద నిలుస్తుంది. ఇవి లేఖనాలే చెబుతున్నాయి. ఇప్పుడు దీని గురించి మనం చూసుకుంటున్నట్లయితే ఆయన 11వ అధ్యాయం 23వ వచనం, యెహోషువ 11:23, నిశ్చయముగా నువ్వు స్వాధీనం చేస్తావని చెప్పాడు కదా, ఎలాగను స్వాధీనం చేశాడా లేదా అనేది మనం చూసుకోవాలా. చూడండి, అది 11:23. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ దేన్నంతా పట్టుకున్నాడు? దేశమంతా. నిశ్చయముగా ఈ ప్రజలు స్వాధీనం చేస్తావన్నాడు కదా, ఆ మాట 11వ అధ్యాయం వచ్చేతలక నెరవేరింది. మన దేవుడు మాట ఇచ్చి తప్పడు, మాట ఇచ్చి దానిని నెరవేరుస్తాడు. మీ జీవితాలలో ఏదైతే చేస్తానని మీకు చెప్పింటున్నాడో అవి అన్నీ జరిగి తీరుతాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలా. ఇప్పుడు చదువు మళ్ళా. యెహోషువ దేశం అంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. వారి గోత్రాలకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశమంతా సుభిక్షముగా ఉండెను. అర్థమవుతుందా? యుద్ధము లేదు, దేశాన్నంతా పట్టుకున్నాడు. దేవుడు మాట ఇచ్చి దానిని కంప్లీట్గా నెరవేర్చాడు. ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటున్నట్లయితే చివరిగా ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 29వ వచనం, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడ ఏం చెప్తుందంటే, లేఖనం ఏం చెప్తుందంటే, స్వాస్థ్యము పట్టుకున్నారు అనింది. స్వాస్థ్యం అనంటే భూమి, పండ్లు, తోటలు, ఆ దేశం అంతా, దేశంలో ఉండే ఇండ్లు, వాకిళ్ళు, తోటలు అన్నీ స్వాస్థ్యం. ఇవి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ భూభాగం దేశం అంతా ఇచ్చేశాడు. అయితే దేవుడికి ఒక స్వాస్థ్యం ఉందంట. అంటే దేవుడికి ఒక దేశం ఉందంట, దేవునికి ఒక ఇల్లు ఉందంట, దేవునికి ఒక ద్రాక్ష తోట ఉందంట, దేవునికి ఒక అంజూరపు తోట ఉందంట. ఏంది అది అని అంటే అది నువ్వే. దేవుని స్వాస్థ్యం ఎవరు అనంటే అది నువ్వు, అది నేనే, అది నువ్వేనని అర్థం. చదవండి, అది 9వ అధ్యాయం 29. నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును. ఎవరు? దేవుడు బాహువు చాపి ఐగుప్తులో నుంచి రప్పించాడు తన స్వాస్థ్యాన్ని. తన స్వాస్థ్యము, నీ స్వాస్థ్యము అంటే దేవుని స్వాస్థ్యం ఏంటి? దేవుని దేశం ఏంటి? దేవుడు ఇజ్రాయేలులకు స్వాస్థ్యం ఇస్తాడు. ఇజ్రాయెల్ దేశం అది, భూభాగం ఇచ్చాడు, ఇండ్లు ఇచ్చాడు, తోటలు ఇచ్చాడు, అంజరపు చెట్లు ఇచ్చాడు. మరి ఈ లేఖనం ఏం చెబుతుందంటే దేవుడికి ఒక స్వాస్థ్యం ఉందంట. దేవుడి ఇండ్లు ఏంటి? నువ్వే. దేవుని తోట ఏంటి? నువ్వే దేవుని తోట. దేవుని ద్రాక్షావనం ఏంటి? నువ్వే ద్రాక్ష చెట్టు. దేవుని అంజూరపు చెట్టు ఏంటి? నువ్వే దేవుని అంజూరపు చెట్టు. నువ్వు ఫలించాలా, నువ్వు ద్రాక్షారసం ఇవ్వాలా, నువ్వు ఒక ఇల్లుగా కట్టబడాల. లేఖనాలన్నీ కూడా ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 29లో రాయబడినట్లుగా యెహోవా స్వాస్థ్యం ఎవరంటే ఆయన ప్రజలంట. అర్థమవుతుందా? మనము ఆయన ప్రజలము కాబట్టి ఆయన మనల్లో నిలబడాల. ఆయన ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతి సెకను మన లోపల నిలబడగలగాల. ఆయన మనల్లో నిలబడకుండా పక్కకి వెళ్ళిపోయినప్పుడు మనం పాపంలో పడిపోయినాము అని అంటే మనం ఆయన స్వాస్థ్యముగా ఉండలేము. ఈ లేఖనము మీరు మళ్ళా 1వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం మళ్ళా చదవండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం మళ్ళా 11వ అధ్యాయం ఒకసారి చదవండి. దేవుడు చిట్ట చివరిగా చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే దేవుడు స్వాధీనపరుస్తాడు. మీరు ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నారో అవన్నీ దేవుడు విన్నాడు. అవన్నీ జవాబులు అనుగ్రహిస్తాడు. నేను అనుగ్రహిస్తున్నాను అని దేవుడు ప్రవచన. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అయితే నీవు నిబ్బరం కలిగి అనే పదంతో స్టార్ట్ అవుతుంది. 7వ వచనంలో అయితే అంటే అర్థం ఏంటంటే మనం ఇంతవరకు ధ్యానించింది 5వ వచనము 6వ వచనము. 6 తర్వాత 7వ వచనం వస్తుంది. అయితే అంటే అర్థం ఏంటంటే 5కు 6కు లింక్. 5, 6లో మనం ఏం చూసుకున్నాం? నీ బ్రతుకు దినాలలో ఏ మనిషి నీ ఎదుట నిలబడ్డు, నేను మోషేకు తోడైనట్లు నేను నీకు తోడుగా ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను నీతో సదాకాలం నీతో ఉంటానని చూసుకున్నాం. 6వ వచనంలో ఏం చూసుకున్నాం? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను,
నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని చూసుకున్నాం. ఈ వాగ్దానాలన్నీ నెరవేర్పు స్వాధీనం చేసుకోబోతావు, ఇవన్నీ జరుగుతాయి అనేటువంటి దేవుని ప్రామిసెస్ అన్నీ మనం ధ్యానించాం. అయితే 7వ వచనం స్టార్ట్ అయిన వెంటనే అయితే అంటే ఇవన్నీ నీ జీవితంలో జరగాలి అని అంటే దేవుడు 7వ వచనంలోనూ 8వ వచనంకు సంబంధించి ఒక 2 పనులు మనం చేయాలని చెబుతున్నాడు. దేవుడు 2 పనులు మన నుంచి ఆశిస్తున్నాడు. ఏమిటి ఆ 2 పనులను మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, ఆ 7వ వచనం యెహోషువ 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది అని అంటే, మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలంట. బైబిల్ గ్రంథాన్ని చదివి అందులో రాయబడిన దాని ప్రకారం మనం చెయ్యాలనంట. చదువుతాను చూడండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడిచి ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేని నుండి? ధర్మశాస్త్రము నుండి, బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యాల నుండి, ఆ యొక్క బైబిల్ యొక్క లైఫ్ స్టైల్ నుంచి నువ్వు బయటికి నడవకూడదు. ఒక్క అడుగు కుడికి పడకూడదు, ఎడమకు పడకూడదు. అంటే లేఖనానుసారము నువ్వు బ్రతకాలా, నువ్వు చెయ్యాలా, నువ్వు నడవాలా, ఆలోచించాలా, చూడాలా. రాయబడ్డ మాట ప్రకారమే, రాయబడ్డ లేఖనాల ప్రకారమే నీ బ్రతుకు క్షణము ఉండాలనేది గుర్తుంచుకోవాలి. అదే 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఏముందని అంటే, ఈ ధర్మశాస్త్రంను నువ్వు బోధింపక తప్పిపోకూడదు. రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించాలనంట. ఎందుకు దివారాత్రులు ధ్యానించాలి? రాత్రింబగళ్ళు ఎందుకు బైబిల్ చదవాలంటే, దాంట్లో రాయబడినట్టు మనం ఫాలో అవ్వాలంటే రాత్రింబగళ్ళు మనము చదివితేనే మనం కరెక్ట్గా నడవగలుగుతాం అనేటువంటి అర్థం వస్తుంది. అప్పుడు మన మార్గంలో నీ మార్గములు ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. నీ జీవితం చక్కగా ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాలంటే నువ్వు బైబిల్ చదవకుంటే దేవునికి అనుకూలమైన ప్రవర్తన నీలో ఉండదు. నువ్వు బైబిల్ చదివితేనే దేవునికి అనుకూలంగా నువ్వు ప్రవర్తిస్తావు. అయితే అర్థం ఏంటంటే, ఇవన్నీ మన జీవితాల్లో చెప్పిన వాక్యాలు నెరవేరాలి అని అంటే నువ్వు బైబిల్ చదవాలి ఒకటి. రెండో విషయం ఏంటని అంటే, అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనకి ఏం రాయబడింది అని అంటే, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలీయులకు ఇచ్చిన దేశంలోకి వెళ్ళుడి. అంటే గొర్రె పిల్లలు కదా కాపరి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళాలి. అంటే ప్రజలకు నువ్వు పరిచర్య చేయాలి. దేవుని సేవలోకి అనేకులను నడిపించాలి. పరలోకానికి అనేకులను పంపించే సాధనముగా దేవుని నిన్ను వాడుకోవాలి. ఇది రెండోది. అంటే నువ్వు బైబిల్ చదవడం అనేది ఒక కండిషను. ఇంకొకటి అనేకులను పరలోకానికి దేవుని దగ్గరికి చేర్చేటువంటి సాధనముగా, ఒక కాపరిగా, ఒక తండ్రిగా నువ్వు ఉండడం అనేది దేవునికి కోరిక ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు వాక్యం ఇతరులకు చెప్పి దేవుని దగ్గరికి నడిపించి దేవునిలో పరలోక రాజ్యానికి మెంబర్షిప్లుగా అనేకులు నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఎప్పుడైతే నువ్వు బైబిల్ గ్రంథం చదువుతావో, ఈ 2 పనులు నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఇంతసేపు నేను చెప్పిన వాక్యము 5వ వచనము 6వ వచనంలో ఏముంది? నీ బ్రతుకు దినాలలో ఏ మనిషి నీ ఎదుట నిలబడడు. ఎప్పుడు నువ్వు బైబిల్ చదివితే, ఎప్పుడు నువ్వు ప్రార్థనకు అనేకులను నడిపించి దేవుని పరలోక మెంబర్షిప్ లేక దేవుని రాజ్యాలకు అనేక నడిపిస్తే నీ బ్రతుకు దినాలలో ఎవ్వరు ఏ మనిషిని ఎదుట నిలబడడు. మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని నీతో కూడా మాట్లాడతాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని ఆ ధైర్యాన్ని నువ్వు ఇతరులకు నువ్వు అనుగ్రహిస్తావు. ప్రభువా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. దేవుని ఆత్మ సహాయం చేయండి. దేవుని ఆత్మ నేను పరిపూర్ణముగా నీ స్వాస్థ్యముగా నేనుండాలి. ఇదిగో నేను ద్రాక్షావల్లిని, నాలో నిలవని ప్రతి తీగను పెరికి బయట పారవేస్తాను అని మీరు చెప్పారు. నాలో నిలబడే ప్రతి
బిడ్డను ప్రతి బిడ్డను బహుగా బహుగా ఫలించినట్లు ఫలించినట్లు చేస్తాను. చేస్తాను. నాలో నిలిచే ప్రతి తీగ బహుగా ఫలిస్తుంది అని మీరు చెప్పారు. యేసు స్వామి, నన్ను నీలో నిలబెట్టండి, నీవు నాలో నిలబడండి. దేవుని ఆత్మ సహాయం చేయండి. పాపము చెయ్యని స్థితికి నన్ను తీసుకురండి. నా జీవితాన్ని మార్చండి, ఆలోచనలను మార్చండి, బ్రతుకును మార్చండి. దేవుని ఆత్మ ఈ రక్తములో నన్ను కడిగి భద్రపరచండి. ప్రభువా, ఏదైతే నాకు వాగ్దానము చేశారో ఆ యొక్క వాగ్దానపు పరిశుద్ధ ఆత్మను నా మీదకు పంపి నాలోను నాతోను మీరు ఉండండి. పాపములో పడకుండా నోటి మాటల ద్వారా పాపము చెయ్యకుండా సహాయం చేయండి. నాకు సహాయం చేయండి. దేవుని ఆత్మ మీరే నాలో ఉండి నన్ను నడిపించండి. దేవుని ఆత్మ నన్ను నింపి వాడుకోండి. నాకు ఏవైతే చేస్తానని వాగ్దానం చేశారో, ప్రవచించారో, నేను ఏవైతే ప్రార్థన చేస్తున్నానో ప్రభువా, ఆ అప్పులను తొలగించండి, ఆ జబ్బులను తీసివేయండి, ఆ కష్టాన్ని నుంచి గట్టెక్కించండి. ఈ రోజుతో నా సమస్యలు అన్ని తొలగిపోతాయి అని నువ్వు మాట్లాడినావు. నీ మాటను నేను నమ్ముతాను, నేను నమ్ముతాను, నేను నమ్ముతాను, నేను నమ్ముతాను. నా జబ్బు నన్ను విడిచి వెళ్ళిపో. అప్పులు నన్ను విడిచి వెళ్ళిపో. అనారోగ్యము నన్ను విడిచి వెళ్ళిపో. కష్టాలు నన్ను విడిచి వెళ్ళిపో. నష్టాలు వెళ్ళిపో. నాకు రావాల్సిన అప్పు రా. నాకు రావాల్సిన జాబు, ఉద్యోగము రా. యేసు నామమున నేను ఆజ్ఞాపిస్తున్నాను. అధికారము నాది. యేసు నాకు అధికారం ఇచ్చాడు. ఏదియు నాకెంత మాత్రము ఎవరు నాకెంత మాత్రము హాని చెయ్యరు. నేను దేవుని తట్టే చూస్తాను. ప్రభువా, నీకు వందనాలు. సమస్యలు నన్నేమి చెయ్యలేవు. కష్టాలు నన్నేమి చెయ్యలేవు. దేవా, అనారోగ్యము నన్నేమి చెయ్యలేవు. అప్పులు నన్నేమి చెయ్యలేవు. యేసు ప్రభువా, కష్టము కన్నా, వ్యాధి కన్నా, జబ్బు కన్నా, అప్పు కన్నా యేసు ప్రభువా నీవే గొప్పవాడవు. నేను నమ్ముతున్నాను. యేసు ప్రభువా, నీ రక్తములో నా పాపమును కడిగి నన్ను పాపముల నుంచి విడిపించండి. నీకు అప్పగిస్తున్నాను. మేము ప్రయాణమై వెళుతుండగా యేసు రక్తములో మమ్ములను, మా ప్రయాణాలను భద్రపరచండి. నీకు అప్పగిస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.